మీరు 'బిగ్ బాస్'కి వెళ్ళడం అనేది ఒక డ్రీమ్‌గా మీరు భావించారు. సో, దానికంటే ముందున్న హడావిడి. సో, 'బిగ్ బాస్'కెళ్లారు. సో, లైఫ్ ఎలా టర్న్ అయిందనుకోవచ్చు? బిఫోర్ 'బిగ్ బాస్', ఆఫ్టర్ 'బిగ్ బాస్' మీ లైఫ్‌లో? వచ్చి ఒక రోజు కూడా కాలేదు ఇంకా. అంటే బట్ మీకు ఒకటి అనిపించుంటది కదా! అనిపించింది, చాలా తేడా అనిపించింది. హాస్పిటల్‌లో బేబీని ఎత్తుకొని ఇట్లా ఆడిస్తున్నాను మధ్యాహ్నం. హ్మ్. సో, ఆడిస్తూ వాడు కొంచెం ఏడుస్తుంటే అక్కడ లోపల చలేస్తుందని బయటికి తీసుకొచ్చా, కారిడార్‌లోకి తీసుకొచ్చా. ఆ వెచ్చదనానికి కారిడార్‌లో కొంచెం ఆపాడు. అమ్మాయి ఇక్కడ బాగుందని ఇట్లా తడ 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 వచ్చేసారు జనాలు. ఇంకా ఫోటోలు బొడ్డోడిని మళ్ళీ లోపల తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి, మళ్ళీ వాళ్ళందరికీ ఫోటోలు ఇచ్చి వచ్చారు. హ్మ్. సో, అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయాల. ఈ రేంజ్ రీచ్ ఉంటుందా? హ్మ్. అంటే చూడని వాళ్ళకి ఎవరు లేరు ప్రపంచంలో అనే రేంజ్‌లో రీచ్ ఉంది బిగ్ బాస్‌కి. నిజంగా బిగ్ బాస్ ఈజ్ రియల్లీ, రియల్లీ బిగ్. అది 2 వారాలకి యాహ్! నేను కొన్ని ఛానల్స్‌లో ఏళ్ల తరబడి పనిచేశా. 18 ఏళ్ళు ఎఫ్ఎంలోను, టీవీల్లోను. 2 వారాలు బిగ్ బాస్‌లోకి ఈ రేంజ్ రిసెప్షన్. ఇంపాసిబుల్. అంటే అద్భుతం అది. బిగ్ హ్మ్. బాస్ అనేది నిజంగానే అక్కడుంది. హ్మ్. దానికి వెళ్ళడం నిజంగానే ఆనర్ అంతే. యాహ్! అండ్ 'నాగార్జున' గారు కూడా చెప్పారు కదా! ఏంటంటే, సో, వేరే అదర్ 'బిగ్ బాస్' లాంగ్వేజ్‌తో కంపేర్ చేసుకున్నా గాని, మన తెలుగు 'బిగ్ బాస్' రీచ్ కానీ, అది రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే ఈసారి శేఖర్ భాష వెళ్ళాడు కదా! యెస్. కానీ మీరు సెకండ్ వీకే వచ్చేసారు. సో, ఆ! థట్ వాస్ వెరీ అన్‌ఫార్చునేట్. యాహ్! హ్మ్. అంటే కాతే ఎవరైనా ఇప్పుడైతే గాని బిగ్ బాస్ పుణ్యం అని, శేఖర్ భాష అంటే ఇది అని, ఇంతకుముందు 1%కి తెలిసుంటే ఇప్పుడు ఒక 10%కి తెలిసుంటుంది. హ్మ్. సో, ఇట్స్ ఎ బిగ్గర్ మార్కెట్ ఫర్ మీ. వీళ్ళందరినీ కూడా నేను ఈ బిగ్ బాస్ వేదికల మీదే కాకుండా ఇంకా రకరకాల వేదికల మీద కూడా నేను ఎంటర్‌టైన్ చేయొచ్చు. కాపోతే ఎవరైనా గాని ఎలిమినేట్ అయిన తర్వాత బాధతో వస్తారు. కానీ మీరు బాధ, ఆనందం 2 ఒక మిక్స్డ్ ఎమోషన్స్‌తో బయటికొచ్చారు. కానీ పుట్టారు అని అన్నప్పుడు సో, మీకెలా అనిపిచ్చింది? చాలా చాలా అంటే ఫస్ట్ తను సేఫ్‌గా ఉంది అనే విషయం తెలియడం చాలా ఇంపార్టెంట్. తెలిసిన తర్వాత మళ్ళీ అమ్మాయా? అబ్బాయా? హ్మ్. అనేది ఒక సెకండ్ నేను మిస్ అయ్యా. సేఫ్‌గా ఉంది. షీ డెలివర్డ్ ఎ బేబీ బాయ్ అన్నారు. మళ్ళీ నాకెందుకో రివర్స్ చేసుకొని బాయా? గర్లా? ఏమన్నారు ఆయన అని చెప్పి తర్వాత వాళ్ళని అడిగా. ఆ! ముందు వాళ్ళని. బాయ్ అన్నాడు. అమ్మాయి తను అదే కోరుకుంది. ఓకే. సో, ఆల్రెడీ గర్ల్ ఉంది. సో, ఈసారి బాయ్ కావాలని తను వెతికాను. నాకైతే గర్ల్ ఉంటేనే బెటర్ అనుకున్నా గానీ, బట్ తన కోరిక బలంగా కోరుకుంది. సో, బలంగా కోరుకునేదే భవిష్యత్తు అయింది.